నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ ఎవరైతే విజయవాడలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. వై? బికాజ్ ఈ 2026లో 1 phase 2 kW సంబంధించిన ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్రాక్స్గా 5500 రూపీస్ అనేది అమౌంట్ అనేది మీటర్కి పే చేయాల్సి వస్తుంది. 150 రూపీస్ మీ సేవాకి పే చేయాల్సి వస్తుంది. అండ్ మీ కనుక ఆ ఏరియాకి సంబంధించిన లైన్ మ్యాన్ నెంబర్ కనుక మీకు తెలిస్తే ఓకే. ఒకవేళ వాళ్ళ త్రూ కనుక వెళ్తే ప్రాసెస్ అనేది ఫాస్ట్గా వెళ్ళొద్ది. వాళ్ళ త్రూ వెళ్ళాలి అంటే అక్కడ ఈ ఏరియాలో ఎవరైతే ఈ బిల్స్ ఇస్తారు కదా, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తారు లైన్ మ్యాన్ నెంబర్. ఈ ప్రాసెస్ని ఎలా కంటిన్యూ చేయాలనేది వివరంగా చెప్తాను, వినండి. మీరు మీ సేవలో అప్లై చేసిన తర్వాత ఈ బిల్ని తీసుకొని వెళ్ళి అక్కడ నియర్ బై ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వాల్సింది. వాళ్ళకి ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 1 week ఆర్ 8 daysలో, వర్కింగ్ డేస్లో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీటర్ అనేది బిగించడం జరుగుద్ది. సో ఆ మీటర్ బిగించాలి అంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అవి పర్చేస్ చేసి మనం ఎలక్ట్రికల్ పర్సన్ని కనుక తెచ్చుకొని బిగించుకున్న తర్వాత వాళ్ళు లైన్ ఇచ్చి పోతారు. సో ఈ త్రూ అవుట్ ద ప్రాసెస్లో ఎంత ఖర్చు అయింది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చెప్తాను, చూడండి. నేను వన్స్ వాళ్ళు చెప్పిన ఎక్విప్మెంట్ తీసుకోవడానికి 1 town మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను అన్ని షాప్స్ ఎంక్వైరీ చేసుకొని ఒక బెస్ట్ షాప్ని చూస్ చేసుకున్నాను. అక్కడ వాళ్ళు ఇచ్చిన కొటేషన్ చూస్తే మీరు అప్రాక్స్గా 2755 రూపీస్ అయింది. మీరు అంటే నేను నా కనెక్షన్కి పోల్కి దరిదాపులా 70 meters వైర్ తీసుకోవడం జరిగింది. అదే మీకు ఇంకా దగ్గరలో ఉంటే ఇంకా తక్కువ అవుతుంది. అండ్ ఇదే కాకుండా నా సైడ్కి ఎటువంటి పోల్ అనేది లేదు. సో అందుకనే నేను బయట మార్కెట్లో బాదు అంటే కర్రని పర్చేస్ చేసుకొని వచ్చి బాధించి అండ్ ఆ బాధించిన దానికి ఇదంతా కనెక్ట్ చేశాను. అండ్ నాకు ఇలా కనెక్ట్ చేయడానికి నాకు ఎటువంటి ఎలక్ట్రీషియన్ తెలియదు అని అంటే ఆ లైన్ మ్యాన్ ఒక ఎలక్ట్రీషియన్ పంపించాడు. ఆయనే మొత్తం బిగించి ఆ లైన్ వేసి నందుకు ఆయన ఒక 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. అండ్ బాధ అనేది నేను సపరేట్గా పాటించడం జరిగింది. దానికి అమౌంట్ అనేది కంప్లీట్లీ ఒక అప్రాక్స్గా పర్చేస్ చేసినందుకు 350 రూపీస్ అయింది కర్రని. అండ్ అలానే ట్రాన్స్పోర్టేషన్కి 250 రూపీస్ అయింది. అండ్ బాధించినందుకు ఒక 100 రూపీస్ అలా తీసుకున్నారు ఈచ్కి. అంటే నేను 2 బాధించాను. అండ్ అలానే దానికి ఒక మేకులు ఒక 4-5 అవసరం ఉన్నాయి, అది ఒక 10 రూపీస్ అయింది. అండ్ ఈ వర్క్ చేసినందుకు ఈయన 1000 రూపీస్ తీసుకున్నారు కదా. అండ్ అలానే లైన్ మ్యాన్ వచ్చి ఆ కరెంట్ని కంప్లీట్గా పాసేజ్ త్రూ చేసినందుకు ఆయన ఒక 900 రూపీస్ 1000 రూపీస్ తీసుకున్నారు. ఓవరాల్గా కాస్ట్ కనుక మనం చూసుకుంటే ఈ కంప్లీట్ ప్రాజెక్ట్ ఏదైతే ఎలక్ట్రికల్ కనెక్షన్ అప్లై చేయాలి అనుకుంటే 1 phase 2 kV మనకి 5500 రూపీస్ ఏమో బాక్స్కి పడింది. అండ్ 150 రూపీస్ ఏమో మీ సేవాకి పడింది. ఆన్లైన్ ఓవరాల్గా ఒక 11,400 రూపీస్ దాకా పడుంది. ఇంతకంటే ఎక్కువ కావచ్చు కానీ తక్కువ అయితే కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక 1 phase కాకుండా 3 phase కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీకు 15,000 నుంచి 16,000 ఈజీగా అవుతుంది. సో ఇది ప్రజెంట్ రైట్స్. ఇది ఈ వీడియో మీకు కనుక హెల్ప్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఎవరైనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకోవాలంటే మినిమం ఈ అమౌంట్ అనేది మీ చేతిలో పెట్టుకున్న తర్వాతే దిగండి. నా నెక్స్ట్ వీడియోలో నేను బోరు గురించి చెప్తాను, ఎంత లోతు పడింది, ఎలా రేట్స్ ఉన్నాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో కూడా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ని ఫాలో అవ్వండి.